చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడాలన్నమాట. ఆంధ్ర ఏపీ మొత్తాన్ని కుదిపేసే సినిమా అదిరిపోయింది. చాలా బాగుంది. ఏంటండి ఆపితే సినిమా థియేటర్లో ఆపొచ్చేమో, కానీ ఇప్పుడు ఆన్లైన్ మూవీస్ చాలా వస్తున్నాయి కదా, ఓటీటీ. ఎవరూ ఆపలేదు కదా దేన్ని కూడా. ఇంకా సినిమా చాలా బాగుంది. నేను ఇందులో నటించాను కాబట్టి బాగుందనే చెప్తాను, కానీ చాలా బాగుంది. రాజధాని ఫైల్స్ అంటే ఇప్పుడు జరుగుతున్న దాని గురించే చేశారు సినిమా, అది బాగానే ఉంది. అంటే నిజాన్ని ఎవడు దాచలేడు కదా, ఎవరో ఒకరికి చెప్పాల్సిందే కదా. అలా అనుకుంటే చాలా సినిమాలు ఇంత కొన్ని వచ్చాయి కదా. సినిమాతో ఓట్లు పడే అవకాశం అంటే చెప్పలేం. జనాల ఆలోచన అప్పుడు ఐడియాలజీ ఎలా మారిపోతుందో తెలియదు కదా. రియాలిటీగానే ఉంది సినిమా. అక్కడ జరిగేదే కదా ఇక్కడ చూపించారు. ధర్నాలు జరిగినప్పుడు మీ మీడియా అంతా కలిసి చూశారు కదా, అలాగే ఇక్కడ ఇప్పుడు సినిమా చూపించింది. ఎలక్షన్స్లో అంటే ఒక ఆలోచన ఎలా ఉంటుందో తెలియదు కదా. మనం ఇప్పుడు ఓటేసేదాకా నీ ఆలోచన ఒకటి ఉంటుంది, బూత్లోకి వెళ్ళాక నీ ఆలోచన ఇంకోలా ఉంటుంది. నీ ఆలోచన అయితే ఎవడు క్యాచ్ చేయలేడు కదా. అది ఆ సీన్ నాకు బయట తెలియదు కదా ఏం జరిగిందో. మీరు చెప్పేదే మాకు తెలుస్తుంది. న్యూస్ ఏం జరిగినా మీడియా ఏం చూపిస్తుందో అదే మాకు తెలుస్తుంది. చూసాము, ఉంది, కానీ బయట ఏం జరిగిందో మాకు తెలియదు కదా. అంతే. ఓకేనా? చూడాల్సిన సినిమా ఇది. చాలా అద్భుతంగా తీసినారు. రైతుల బాధను కళ్ళ కట్టించి చూపినారు డైరెక్టర్ గారు. చాలా హ్యాట్స్ ఆఫ్. ఒక్క రాజధాని ఉండాలి సార్, ఒకే రాజధాని ఉండాలి కంపల్సరీగా. చాలా బాగా తీసినారు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా సార్ ఇది. లేదు సార్, లేదు సార్, దానికి దీనికి సంబంధమే లేదు. రైతుల బాధను చూపించినారు. అసలు ఆ ఇంపాక్ట్ అంటే ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్ పేర్లు పెట్టేవాళ్ళు కదా, అట్లా లేదు. చాలా యాత్రలాగా వ్యూహంలాగా లేదు, చాలా న్యాచురల్గా తీసినారు. రైతుల బాధని కళ్ళ కట్టిన చూపించినారు డైరెక్టర్ గారు మాను గారు. హ్యాట్స్ ఆఫ్ సార్, చాలా బాగుంది సినిమా. అది వ్యాపార పరంగా రియల్ ఎస్టేట్ పరంగా ఏం కనపడలేదు సార్ నాకు. ఒక రైతు బాధ కనిపెట్టింది సార్ చాలా బాగా. ఒక రైతు కన్నీళ్ళు, వాళ్ళ ఆస్తులను వాళ్ళు రాజధానికి తాకట్టు ఇచ్చేసి రాజధాని నిర్మాణం కోసం ఇచ్చినారు కదా, వాళ్ళకి అన్యాయం చేసినారు. అది అనిపించింది. ఆంధ్రప్రదేశ్లో జరిగే దురాఘాతాలను కళ్ళ కట్టినట్లు ఈ సినిమా చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అక్కడ 33,000 ఎకరాలు రాజధాని కోసం ఇచ్చిన రైతుల గాథలను, రైతుల వ్యధలను కళ్ళకట్టినట్లు చూపించారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వస్తున్నాయి. చాలా అద్భుతంగా ఉంది సినిమా, చాలా బాగుంది. నో 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 నో, ఏ పార్టీకి ఫేవర్గా తీయలేదు. అక్కడ జరుగుతున్నట్లుగా సహజంగా తీశారు ఈ సినిమాను. సార్ రైతుల కంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎక్కువ బాధపడుతున్నట్టున్నారు. ఎందుకు బాధపడతారు సార్? మూడు రాజధానుల వల్ల అసలు ఎక్కడన్నా ఉన్నాయా సార్ మూడు రాజధానులు? మనకి ఏమి లేదు సార్. ఇక్కడ ఆ ప్రభుత్వం యొక్క ఇంటెన్సీ ఏమంటే, ప్రజావేదిక నుంచే వాళ్ళ ఇంటెన్సీ బయటపడింది. ఒక 11 కోట్లు ఖర్చు పెట్టి అద్భుతంగా ప్రజావేదిక నిర్మిస్తే అది ఎవరి సొత్తు కాదు, ప్రభుత్వం సొత్తు. దానిని తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా ఉపయోగించుకోవచ్చు. కానీ అతను కట్టాడు కాబట్టి కూల్చాలనే ఏకైక లక్ష్యంతో పనిచేసింది. ప్రజలకు వ్యతిరేకత పనులే చేసింది ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రజలు శాపనార్థాలకు గురై ఈ ప్రభుత్వం ఖచ్చితంగా 2024లో ఖచ్చితంగా ఓడిపోతుంది సార్. అయితే నదీ ప్రతివాహక ప్రాంతం చుట్టూ ఏ కట్టడాలు కట్టకూడదు, అలాంటి గవర్నమెంటే అక్రమంగా కట్టినప్పుడు కూల్స్తే తప్పిందనేది ఆ పార్టీ. అది అంటే ప్రభుత్వమే తప్పు చేస్తే ప్రజలు కబ్జాలు చేయరా నదుల చుట్టూ? సార్ ఒక రాజధానిని వైజాగ్లో నిర్మిస్తామని చెప్పారు. ఇటీవల కాలంలో తిత్లీ తుఫాన్, హుదూద్ తుఫాన్ ఎక్కడొచ్చింది సార్? ఎక్కడొచ్చింది? ఎట్లా సర్వనాశనమైంది? ఏ నగరం సర్వనాశనమైంది? మరి అంత పెద్ద తుఫాన్లు వచ్చినా కూడా కృష్ణా నదిలో, విజయవాడలో ఉన్నటువంటి కృష్ణా నది ఏమైనా పొంగిందా సార్? మరి విజయవాడ వాళ్ళ గురించి ఇట్లా మాట్లాడుతున్నారు. వాళ్ళు వైజాగ్ వాళ్ళు మా దగ్గరికి వస్తే బాగుంటుందని వాళ్ళు కూడా వద్దే వద్దంటున్నారు సార్.
ప్రజలు మాకు వద్దే వద్దు. ఈ వీళ్ళు ఎందుకు వచ్చారంటే అక్కడ భూములు కొట్టేసేదానికి అక్కడ ఏం లేవు. విశాఖపట్నంలో చాలా ఉన్నాయి. ఆ భూములు కొట్టేసేదానికే వచ్చారు. మా ఆస్తులు గుంజుకునేదానికి వచ్చారు. మాకు వద్దే వద్దు. ఈ పులివెందుల రాజకీయం మాకు వద్దు. ఈ వద్దే వద్దు అని చెప్పేసి తిరస్కరించారు సార్. ఒక రాజధాని ఉండాలని మీరు కోరుకుంటున్నారు? డెఫినెట్గా సార్, ఒకే ఒక రాజధాని, అది అందరికీ గర్వపడే విధంగా అమరావతి రాజధాని ఉండాలి సార్. మాకు డెఫినెట్గా మార్పు వస్తుంది సార్. చూసే ప్రతి ప్రేక్షకుల్లో ఔరా ఇట్లా ఈ ప్రభుత్వం ఇంత దురాగతం చేస్తుంది, ఇంత దుర్మార్గమైన పనులు చేస్తుంది, ఇంట్లో ప్రజా వ్యతిరేకమైన పనులు చేస్తుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరిలో ఇది కనెక్ట్ అవుతుంది. అవును, ఇది నిజమే అని ఇంకా తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు సార్ ఈ సినిమా ద్వారా. జగన్ గారు చెప్తారు సార్ రానున్న ఎలక్షన్లలో ఈ ప్రజా వ్యతిరేకమైన ప్రభుత్వాన్ని కూలదోయాలని చెప్తున్నాను సార్. జగన్ గారిని అంత నెగిటివ్గా చూపించాల్సిన అవసరం ఉందా? ఉన్న విషయమే చూపించారు సార్. దాంట్లో లేని విషయం ఏముంది? ఇప్పుడు 33,000 ఎకరాలు రాజధానికి ఇచ్చినప్పుడు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతులు 3 పంటలు పండే 3 సంవత్సరానికి 3 పంటలు పండే భూమిని త్యాగం చేసి 33,000 ఎకరాలు ఇస్తే వాళ్లకు ఇంత అన్యాయం చేయవలసిన అవసరం ఉందా సార్? మీరు చెప్పండి. కాబట్టి ఇది ఒక జగన్కు వ్యతిరేకంగా సార్. జగన్ తన చేతిని భస్మాసురాస్తం మాదిరి తనతో గొయ్యి తానే దూకున్నట్లయింది సార్. జగన్ వ్యతిరేకం సార్. జగన్ చేసినందువల్లనే ఇట్లా వ్యతిరేకత వచ్చింది సార్. అంతే. 100% సునామీ మాదిరి ఈ మొత్తం ప్రజల వ్యతిరేకత ఉంది సార్. సునామీ మాదిరి, చాప కింద నీరు మాదిరి. రేపు 24 ఎలక్షన్లో మీరే చూస్తారు. మొత్తం చాప చుట్టుకొని పోతారు సార్. బంగాళాఖాతంలో కలుపుతారు ఈ ప్రభుత్వాన్ని. యథార్థ కాదు. యాక్చువల్గా రైతుల గురించి తీసిన సినిమా ఇది. ఎవరినో కించపరచాలనో ఎవరినో హేళన చేయాలని తీసిన సినిమా అయితే కాదు. రైతులు ఎలా అయితే భూమిని ఇచ్చారో రాజధాని కోసం, ప్రభుత్వం ఎలా అయితే భూమి తీసుకుందో రాజధాని కోసం, తర్వాత ప్రభుత్వం ఏ విధంగా అయితే ఆఫ్ చేసిందో, ఎలా స్టాప్ చేశారో కేవలం జరిగినాయే చెప్పారు తప్ప ఏ కల్పితాలు కానీ హేళన కానీ లేవు. ఇది నంబర్ 1గా ఉంది. ఏం జరిగింది ప్రభుత్వానికి రైతులకి మధ్య, తర్వాత ఎక్కడ ఆగిపోయింది, ఎక్కడ ఆపేశారు, దాని గురించే తీశారు. జరగబోయేది ఏంటనేది కూడా ఫిక్షన్గా చూపించారు. సో ఇది చాలా బాగుంది సినిమా. ఇదేమి ఎవరిని కించపరచాలని కాదు, హేళన చేయాలని కాదు. బట్ దురదృష్టవశాత్తు ఏపీలో ఆపటం జరిగిందని విన్నాము. బట్ వాళ్ళు కూడా చూస్తే సినిమా ప్రతి ఒక్కరూ ఇది ఏంటనేది నిజాలు తెలుస్తాయి. రైతులకి ప్రభుత్వానికి జరిగిన ఒప్పందం ఏంటి, అసలు రైతులు ఎందుకు ఇలా నలిగిపోయారు, రైతుల బాధలు ఏంటనేది కళ్ళకు కట్టినట్లు కళ్ళు చెమర్చేలా చూపించారు. హ్యాట్స్ అప్ టు సినిమా. ప్రతి ఒక్కరు చూడాలి, ప్రతి ఒక్కరు అభినందించాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ సినిమా ఎవరైతే చూస్తారో సగటు ప్రేక్షకుడు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏ పార్టీకో ఏకో సంబంధించిన విషయం కాదు ఇది. తనే రైతు అయితే, తనే రైతు బిడ్డ అయితే, తనే ఎలా అయితే ఫీల్ అవుతాడో ఆ ఉద్దేశంతో కనుక వెళ్ళి థియేటర్లో సినిమా చూస్తే ఇది వాస్తవం. అసలు యథార్థ కాదా ఇది? యాక్చువల్గా ఎలా జరిగింది, అసలు ప్రభుత్వానికి రైతులకి మధ్య ఒప్పందం ఎలా కుదిరింది, రైతులు ప్రభుత్వానికి భూములు ఎందుకు ఇచ్చారు, రైతులు భూములు ఇచ్చేటప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ తర్వాత ఎందుకు వెనక్కి తిరిగారు, వీటన్నిటి మీదే ఇప్పుడు ఇది సినిమా బాగా తీశారు. జరిగినదే చూపించారు. ఎక్కడ హేళన కానీ కించపరచడం కానీ ఏమి లేదు. ఇది ప్రభుత్వానికి రైతులకు మధ్య జరిగిన ఒప్పందం. రైతులకు న్యాయం జరగాలనే సినిమా ఉద్దేశం. ప్రతి ఒక్కరు చూడండి, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. థ్యాంక్ యూ. ఏం జరిగింది అదే తీశారు. అసలు ఏపీలో ఎందుకు ఆపేశారు కూడా తెలీదు. ఆపేశారంటే వాళ్ళు ఎంతో కొంత నిజం ఉంది కాబట్టి ఆపేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు. లేకపోతే అసలు ఆపాల్సినంత పని కూడా లేదు. చాలా బాగా తీశారు. ఉన్నది ఉన్నట్టుగానే తీశారు సినిమా. అసెంబ్లీ సీన్ అయితే అసలు క్రేజీ అని, అదే హైలైట్ పాయింట్. అసలు అది చాలా బాగా తీశారు. అది మెయిన్ అయితే అసెంబ్లీ సీన్ అన్న. అసెంబ్లీ తర్వాత రాజధాని పాదయాత్ర, మహాపాదయాత్ర, ఆ 2 సీన్ అయితే హైలైట్. అసలు సినిమా మొత్తానికి అదే హైలైట్. అసలు రైతుల గురించి జెన్యున్గా చూపించారు. కరెక్ట్గా ఏమైందో అదే చూపించారు. చాలా బాగా తీశారన్న సినిమా అయితే. అది టైటిల్ పేరులోనే ఉంది రాజధాని అనేది. సో వి ఆల్ ఆఫ్ నో హౌ మచ్ ఇంపార్టెన్స్ ఫర్ క్యాపిటల్ సిటీ. సో మనకే కాదు ప్రతి ఒక్కరికి రాజధాని అనేది ఎంత ఇంపార్టెంట్. లైక్ చదువుకోవడానికి కానీ, ఎడ్యుకేషన్ జాబ్స్ కానీ, లైక్ ఎంత ఒకటి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ తీసుకుంటే దాని మీద ఎన్ని డిపెండ్స్ అయి ఉంటాయి. లైక్ ట్రాన్స్పోర్ట్, లేబర్ ఛార్జెస్, పెయింటింగ్స్, ఐరన్, స్టీల్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. అందరికీ పని దొరుకుతుంది, అంతా అభివృద్ధి చెందుతుంది. ప్లస్ మన పిల్లలు బయట ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి. సో ఎందుకంటే మనకి అన్నీ వస్తే లైక్ ఇప్పుడు మన చంద్రబాబు గారి టైంలో అప్పుడు క్యాపిటల్ అనౌన్స్ చేసినప్పుడు రైతులు స్వచ్ఛందంగా 33,000 ఎకరాస్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? గవర్నమెంట్ నమ్మి.
సో గవర్నమెంట్ని నమ్మి చంద్రబాబు గారు తీసి పక్కన పెట్టి, ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడైనా మారొచ్చు. సో గవర్నమెంట్ నమ్మిచ్చారు కాబట్టి నెక్స్ట్ జగన్ కూడా అదే కంటిన్యూ చేస్తే బాగుండేది, బట్ అది కంటిన్యూ చేయలేదు. దట్స్ వెరీ బ్యాడ్. సో వీ లాస్ రాజధాని. దెన్ అగైన్ 3 రాజధానులు ఇచ్చిన తర్వాత కూడా ఆయన స్టాండ్ అవ్వలేదు దాని మీద కూడా. అగైన్ మళ్ళీ ఇప్పుడు అందరూ కలిసి ఒకటే రాజధాని కావాలంటున్నారు. సో ఇక్కడ ఎంత ఇంపార్టెన్స్ ఉంది రాజధాని. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మీరు వచ్చారు ఇక్కడికి, అదే మీరు అమరావతి ఏ మల్టీప్లెక్స్ దగ్గరికి వెళ్ళని చెప్పి ఉంచోగలరా? ఎందుకంటే లేదు, వీ డోంట్ హ్యావ్ ఛాన్స్ ఓవర్ దే. సో అందుకని రాజధాని ఇంపార్టెన్స్ అనేది ఎంతవరకు కావాలి, ఎంతమందికి అవసరము, పొలిటికల్గా ఎంత డబ్బు ఇన్ఫ్లుయెన్స్ చేసి చేయగలరు అనేది బాగా చూపించారు. అందులో అందరు ప్రతి ఒక్క యాక్టర్ బాగా చేశారు. చాలా బాగుంది. సో చూడండి, అందరూ చూడండి. థ్యాంక్ యూ.